హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి బ్లాగ్స్ వీడియోస్ అన్నీ చాలానే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది మా మామయ్య వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అన్నమాట వ్లాగ్. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు ఇక్కడ బాంబులు కాలుస్తున్నారు. మాకు దీపావళి అయిపోయినాక మేమందరం దీపావళి అప్పుడు అందరం కలిసి లేం కదా, సో అందుకని అని చెప్పి మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ బుడ్డోడికి చాలా ఎగ్జైటెడ్గా ఉంది బాంబులు కాలుస్తా అంటే. ఇంకా వాళ్ళ నాన్నకి తెచ్చిస్తా ఉన్నాడు, అన్న కాలుస్తా ఉన్నాడు. మాది షాప్ అన్నమాట, చాలానే ఉంటాయి. ఇంకా వీళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. దీని తర్వాత వీడియో కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ మా అత్తయ్య దగ్గరికి వెళ్తా ఉన్నాము. మా అత్తయ్య ఇంకొక చోటు ఉంటుంది, మా మామ ఇంకొక చోటు ఉంటారనమాట. ఇక్కడైతే వచ్చేసినాం మా అత్తయ్య దగ్గరికి. ఇక్కడ మా అత్తయ్యని చూసుకొని కొంచెం సేపు ఉండి ఆమెతో స్పెండ్ చేసి, ఆమె కూడా షాప్ ఉందన్నమాట. ఇక్కడ కొంతసేపు పిల్లలు ఇద్దరు ఆమెతో స్పెండ్ చేసి ఆడుకొని ఇక్కడికి వచ్చాక స్నానం చేసినారు. ఇద్దరు ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చేసినాము. వాళ్ళకి ఆమె స్నానం చేపిస్తుందని చెప్పి తీసుకొని వచ్చినాం అనమాట. అట్లనే కొంచెం సేపు ఆమెతో స్పెండ్ చేసామని వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాము. కొంచెంసేపు ఉన్నాము, తర్వాత వెళ్ళిపోయినాం అనమాట. మీరు ఈ కన్వర్జేషన్ వినండి, మీకే అర్థమవుతుంది. చిన్నరాడి వెళ్ళిపోయిందా? దొంగ 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 పట్టుకోండి, దొంగను పట్టుకోండి. తను పట్టుకోయే 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 తను పట్టుకోయే 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 పట్టుకో. బాగుంది కాచుకుంటాను, రేపైతే కాచుకుంటాం. చూడండి, మేము కార్తీక మాసం స్టార్ట్ అయినాక ఫస్ట్ వీక్ అట్లా మేము ఇక్కడికి వచ్చేసినాం కదా ఆ మామయ్య దగ్గరికి. వచ్చినాక 2-3 days మేము 2-3 days కాదు, 5 days వరకు అసలు ఇల్లు క్లీన్ చేయలేదు, ఇంట్లో పూజ కూడా చేసుకోలేదు. ఎందుకంటే వరుసగా నాన్ వెజ్ ఉండింది ఇంట్లో. అందులోనూ మళ్ళీ ఆడపడుచు దగ్గరికి వెళ్ళేసి వచ్చిన, అసలు నేను ఇంటి దగ్గరే లేను సరిగ్గా. అందుకని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా అన్ని ముగ్గులు పెట్టేసి దీపాలు అయితే పెట్టేసినాను. చాలా మంచిగా అనిపించింది, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి. ఇట్లా మంచిగా ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టిన నేను ఆ వీక్ అంతా ఉన్నాను. ఆ వీక్ అంతా దీపాలు అయితే పెట్టేసినాను ఇట్లా ముగ్గులు వేసుకొని. నేను వేసిన ముగ్గు ఎలా ఉంది చెప్పండి. ఇది ఇంకొక రోజు అన్నమాట. అక్కడే శివాలయం ఉంది మంగపేటలో, అక్కడికైతే వెళ్ళిపోయినాను. మేము వెళ్ళేసరికి 7:30-8 అట్లా అయింది. అప్పటికే గుడి క్లోజ్ అయిపోయింది. అసలు మేమైతే షాక్ అయినాము. సరే వచ్చినాం కదా అని చెప్పి బయట జంట నాగులు ఉంటాయి కదా రావి చెట్టు కింద, అక్కడైతే పూజ చేసుకుంటా ఉన్నాను. కోతులు అయితే అసలు భయంకరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. భయం వేసింది మాకైతే. సర్లే టక్టక నువ్వు పూజ కానీ చేసి వెళ్ళిపోదామని చెప్పి మా ఆయన ఇంకా చెప్తున్నాడు. నేను ఎంత స్పీడ్గా పూజ చేస్తున్నా కూడా బనానా తీసినా అప్పుడే కోతి వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. భయం వేసింది, నాకు మస్తు భయం వేసింది. అట్లనే కొబ్బరికాయ కొట్టినా లేదు వచ్చేసి
కొబ్బరికాయను కూడా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. సరేలే ఏదో ఒకటి దేవుడే కదా అని చెప్పి ఇంకా నేనేం డిసప్పాయింట్ అవ్వలే, పాజిటివ్గానే తీసుకున్నా. ఎందుకంటే టెంపుల్లో ఇట్లా కోతులు ఉన్నప్పుడు ఇట్లా జరగడం కామనే కదా. ఈ మధ్య నాకు అన్ని పాజిటివ్గానే అనిపించేస్తాను ఎందుకో ఏమో. ఇంతకుముందు కొంచెం నెగిటివ్ మైండ్ ఉండే, ఈ మధ్య నవరాత్రులు చేసుకున్నప్పటి నుంచి మొత్తం పాజిటివ్ మైండ్ అయిపోయింది అనమాట నాకు. అది ఎవరికైనా నెగిటివ్ మైండ్ ఉంటే ఇట్లా చేసుకోండి అబ్బా, ఎక్కువ డెవోషన్ మోడ్లో ఉండండి, మీకు కూడా పాజిటివ్ మోడ్ వచ్చేస్తుంది. దేవుని నమ్మినా మనకి నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి రావన్నమాట. ఇదైతే నేనైతే నమ్ముతాను. ఇక్కడ ఇంకా కోతులను చూసుకుంటూ భయపడితే అయితే పూజ చేసేసి మరుసటి రోజు ఏమో ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశి రోజు కూడా నేను అయ్యగారికి స్వయం పాక దానము, దీపదానము అవన్నీ చేసేసి రిటర్న్ టు నేను పూణే అయితే వచ్చేసినాను. ఆ వ్లాగ్ కూడా పెడతాను, మీరు చూసేసేయండి. ఇక్కడ దీపాలు అయితే వెలిగించేసిన హ్యాపీనెస్ ఒక నిమిషం అట్లా ఉండింది అంతే. వెంటనే కోతులు వచ్చేసి బనానా, కొబ్బరికాయ అన్నీ తీసుకుని వెళ్ళిపోయినారు. ఇక్కడైతే ఇంకా మేము ఇంటికి వచ్చినాక బాంబులు కాల్చుకుంటున్నాం. మేము ఉన్న రోజులు కదా ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకునేది. మా మామయ్య కూడా ఆయనతో స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ప్లీజ్